మన మాజీ చైర్మన్ మనోజ్ పటేల్ గారు, సీనియర్ నాయకులు కంటి మదన్ శెట్ గారు, చోకంపల్లి మన ఓజప్ప గారు, చోకంపల్లి మాలి పటేల్ సంతోష్ పటేల్ గారు, అదేవిధంగా చెప్తా మన మాణిక్ పటేల్, మరి అదేవిధంగా మాజీ ఎంపీటీసీ మరి నాగంపల్లి లీడరు, అదేవిధంగా ఇక్కడున్న రామ్తీర్ గణేష్ గారు, ఇక వేదిక పైన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి అదేవిధంగా గతంలో ఏం చేశారని నిన్న విమర్శించడం జరిగింది టీఆర్ఎస్ మండల కార్యకర్తలు. అదేవిధంగా ఈరోజు మేము చెప్తున్నాం, మీరు ఏ ఊరికి వస్తారో మీరు వస్తారా లేకపోతే మీ మాజీ మంత్రి హరీష్ రావు వస్తారా అనేది మేము సవాల్కు సిద్ధం. డిసైడ్ మేము కాదు, మీరే డిసైడ్ అవ్వండి. మీరు అభివృద్ధి చేసిరని మీరు అంటారు కదా, మా మండలంలో ఏ ఊరికైనా మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం. మీ మంత్రి హరీష్ రావు తొలకనొస్తారా లేకపోతే కేటీఆర్ తొలకొస్తారా, ఎవరికైనా తొలకరండి. మేము వాళ్ళకి తట్టుకోవడానికి ఇక్కడున్న ప్రతి ఒక్కరు సిద్ధంగానే ఉన్నాం. కానీ ప్రతి గ్రామంలో ఇప్పటిదాకా మా మిత్రులు గణేష్ కానీ తుకరాం కానీ చెప్పారు, ప్రతి గ్రామంలో డబుల్ బెడ్రూమ్ ఇస్తామని. ఎందుకు ఇవ్వలేరని నేను అడుగుతున్నా. డబుల్ బెడ్రూము ఇల్లు ఉన్నాయా లేకపోతే ఇందిరమ్మ ఇల్లు ఉన్నాయా గ్రామంలో? అది మీకు తెలుసు, ప్రజలకు తెలుసు. అందుకే మిమ్మల్ని ప్రజల్ని దించేసారు. మీరు మా కంటి రోడ్ గురించి మాట్లాడుతారు. గత 8 సంవత్సరాల నుంచి మీరే అధికారంలో ఉన్నారు కదా, ఎందుకు చేయలేరు? ఇప్పుడు నేను చెప్తున్నా, మేము అదేవిధంగా మేము ఈ 5 సంవత్సరాల లోపు చేయకపోతే నెక్స్ట్ 5 సంవత్సరాల తర్వాత మేము ఓట్లు అడగడానికి రాము. ఆ రోడ్డు చేయకపోతే ఖచ్చితంగా చెప్తున్నాం. కానీ ఆ రోడ్ చేసిన తర్వాత మీరు కూడా మీ మంత్రి కూడా నారాయణఖేడ్లో అడుగు పెట్టకూడదు, అది మీదికి వచ్చానా అని నేను అడుగుతున్నా మిమ్మల్ని. మరి ఈ గురుకుల గురించి మాట్లాడారు. ఆ గురుకుల హాస్టల్, కస్తూర్బా హాస్టల్ స్థలం తీసుకొచ్చింది ఎవరు? గౌరవీయులైన మన ఎంపీ సురేష్ కుమార్ షెట్కర్ గారు 17 లక్షలకు ఆ కాలంలో ఎంపీ ఉన్నప్పుడు తీసుకొచ్చారు. కాబట్టి ఈరోజు కస్తూర్బా హాస్టల్, గురుకుల హాస్టల్ అవ్వడం జరిగింది. అదేవిధంగా కిష్టారెడ్డి గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడే మన స్టెబిలైజేషన్ అయింది. మీరు ఉన్నప్పుడు కూడా ఈ మండలంలో ఒక స్టెబిలైజేషన్ తీసుకొచ్చిర్రా? కరెంటు గురించి మాట్లాడుతారు. అదే మీకు ప్రజల మీద మీకు సింపతి ఉంటే మీరు ట్రాన్స్ఫర్ ఇప్పటిదాకా ఎందుకు తేలేరు? మీరు 24 కరెంట్ అంటారు కదా, మీరు ఆ కరెంటు తెచ్చిన ఘనత ఎవరికి? ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ప్రతి మండలంలో ప్రతి నియోజకవర్గంలో ట్రాన్స్ఫర్ తెచ్చి కరెంట్ని ప్రతి తాండాకి వెళ్ళే విధంగా చేసిన తర్వాత మీరు తెలంగాణ వచ్చింది. అప్పుడు మీరు ఏం చేశారు? 60 లక్షలు మిగులు బడ్జెట్ మీ చేతులు వేస్తే మా చేతిలో మీరు ఎంత ఇచ్చారు? 7 లక్షల కోట్లు అప్పు మా చేతిలో ఇచ్చారు. మేము అధికారులు వచ్చి 9 నెలలు అవుతుంది. మనం ఎన్ని పథకాలు ఇచ్చినామో మీరు గ్రౌండ్ లెవెల్లో రండి, మేము కూడా వస్తాం. మీరు ఎవరికి తోలుకొస్తారా? మీకు సబ్జెక్ట్ లేకపోతే మంత్రి తీసుకోరండి, మంత్రితో కూడా మేము ఖచ్చితంగా మాట్లాడగలుగుతాం. ఖచ్చితంగా మా అభివృద్ధి ఏందో మీరు చేసిందేమో మేము చెప్పగలుగుతాం. అదే గురించి హైమాస్ లైట్ గురించి మాట్లాడారు. మీరు 8 సంవత్సరాల్లో మీరు చేసింది అది ఒకటేనా? అంటే సంవత్సరానికి ఒక బల్బే పట్టుకున్నా మీరు చేసింది 0. మా కాలంలో నేను చెప్తా, ఎస్సీ కాలంలో నడవండి లేకపోతే మా గొల్ల యాదవ్ కుర్మా కాలంలో నడవండి, ఎట్లా ఉన్న రోడ్లు అట్లనే ఉన్నాయి. మీరు 8 సంవత్సరాలు ఒక సీసీ రోడ్ వేసి గత రోజు అదే చెప్పుకోవడం కాకుండా మీరు చేసింది ఎంత, బడ్జెట్ వచ్చింది ఎంత అనేది చెప్పుకోవడం చాలా ఘనకరం. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ ప్రతి సంవత్సరానికి మన కార్పొరేషన్ లోన్ వస్తుండే, ఆ లోన్ తీసుకుపోయి కాళేశ్వరంలో పడేసారు. ఆ లోన్లు ఎక్కడ పోయినాయి? ప్రతి సంవత్సరానికి 5 లక్షల నుంచి 1 లక్షల నుంచి 3 లక్షల దాకా వస్తుండే ప్రతి పేదవాళ్ళకు. ఇప్పటికి ఎటు పోయినాయి? అవి అడిగితేనేమో మీరు మళ్ళొక్క దానికి తీసుకెళ్తారు. అదేవిధంగా నేను చెప్పబోయేది ఏంటంటే, మా సారు ఎమ్మెల్యే అయిన తర్వాత, గౌరవీయులైన సురేష్ షెట్కర్ ఎంపీ అయిన తర్వాత కేవలం మా ఊరికే 50 చెక్కులు ఇచ్చినాం, కళ్యాణ లక్ష్మి చెక్కులు. మీరు అంటారు కదా అస్సలేవు చెక్కులని, మీరు ప్రజల్లో వెళ్ళండి, మేము కూడా వస్తాం. అదేవిధంగా మీరు 8 సంవత్సరాల పేదలకు ఏ ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేరు.
ఇప్పుడు మేము ప్రజెంట్ ఇప్పుడు దసరాలో రేషన్ కార్డు రిలీజ్ చేసేస్తున్నాం. ప్రతి పేదలకు రేషన్తో సహా ఇందిరమ్మ ఇల్లుతో సహా మేము మా కాంగ్రెస్ పార్టీనే పేదల పార్టీ. పేదలకి మీరేమంటారు, అటు ఇటు పోతే రైతు బంధు అంటారు. రైతు బంధు తీసింది ఎవరి కోసం? పాటలోల దూరల కోసం. వాళ్ళకు ఉంటుంది 100 ఎకరాలు 200 ఎకరాలు, వాళ్ళకు పోయింది. పేదలకు ఉన్నదే ఎకరం 2 ఎకరాలు, వాళ్ళకి వచ్చింది 10-20 వేలు, కానీ వాళ్ళకు పోయింది కోట్లు. మీరు ఎవరి కోసం తీసినట్టు? అదే మీరు ఒక 5 ఎకరాలకు పోతే మీకు అప్పు ఇంత కాకుండా అదే బడ్జెట్ పేదోళ్ళకి వస్తుండే కదా. మీరు మీ మంత్రికి కానీ మీ సీఎం కానీ కనీసం అవగాహన లేకుండా పథకాలు తీసి తెలంగాణని అప్పుల కుప్పగా మార్చిన కేసీఆర్కు అందుకే ప్రజలు దించేసారు. ఇప్పుడేమంటారు, ఒక సంవత్సరంలో లోపే కాంగ్రెస్ పార్టీకి ప్రతి ఒక్క దాంట్లో విమర్శిస్తున్నారు అంటారు. ఎవరు మీ విమర్శిస్తున్నారో మాకు తెలుసు. ప్రతి గ్రామంలో టీఆర్ఎస్ వాళ్ళ కార్యకర్తలు ఉంటారు, వాళ్ళు డబ్బులు ఇస్తారు. హైదరాబాద్లో హైడ్రా అని ప్రతి ఒక్కరు డబ్బులు ఇచ్చి తిడిపిస్తారు. నేను అదే చెప్తున్నా, విజయవాడలో వరద వచ్చి అన్ని ఇళ్ళు మునిగిపోయినాయి. అదే దృష్టిలో తీసుకొని సీఎం రేవంత్ రెడ్డి గారు ఆ హైడ్రా తీసుకొచ్చి ఎక్కడెక్కడైతే కాలువలు నీళ్ళు ఉన్నాయో, ఎక్కడెక్కడ చెరువు ఉన్నాయో తీసేస్తారు. అంతేగాని ఒకవేళ ఎవరైనా పేదోళ్ళు ఇల్లు ఉంటే వాళ్ళకి ఇంకొక స్థలం ఇచ్చి ఇళ్ళు కట్టిస్తారు తప్ప మీలాగా రోడ్డు మీద ఎవరు పడేయలేరు. ఈ కాంగ్రెస్ పార్టీ పడేరాదు కూడా. అందుకే చెప్తున్నా, ప్రతి ఒక్కరు మనం విమర్శించేటప్పుడు మనము ఏం విమర్శిస్తున్నాం అనేది కూడా తెలుసుకోవాలా. మీరు అభివృద్ధి గురించి మాట్లాడతారా, రండి ఏ ఊరికంటే ఆ ఊరికి పోదాం. మీరు దేనికోసం మాట్లాడితే కూడా మేము దానికోసం సిద్ధం. ఇదే కార్యకర్తలు 8 సంవత్సరాలు ఉన్న మీ ఎంట ఉన్న వాళ్ళే నాగులగిద్ది మండల్, ముడూరు మండల్, శంకరంపేట మండల్, నారాయణఖేడ్ మండల్ ఈరోజు మీ పార్టీలో లేరు. అంటే మీరు చేసింది కార్యకర్తలకు ఏందనేది వాళ్ళకి తెలుసు, మీకు తెలుసు. అందుకే ప్రతి ఒక్కరికి ఇప్పుడు సర్పంచ్ ప్రతి ఒక్కరు పనిచేసి ఇప్పటిదాకా రూపాయి రాలేదు. ఇదే మన సిర్గాపూర్ మండల్లో సర్పంచ్ బడ్జెట్ రాకపోతే ఉరేసుకొని చనిపోయాడు. దానికి కనీసం మాట్లాడడానికి కూడా రాకుండా పోయాడు మంత్రి. ఒకప్పుడేమో ఒకటో కన్ను సిద్దిపేట, రెండో కన్ను నారాయణఖేడ్ అన్నాడు. ఆ రెండో కన్ను ఎటు పోయిందో, ఒకటో కన్ను ఎటు పోయిందో. ఇప్పుడు అటు ఇటు పోతే హైదరాబాద్ చుట్టూ తిరుగుతుండే. ఎందుకు తిరుగుతుండంటే ప్రజల్ని మభ్య పెడుతుండు. ఏం చేస్తారు అని. మీరు 8 సంవత్సరాల్లో చేయలేదే మేము చేస్తున్నాం. ఈరోజు మీకు కంటికి కనబడుతుంది. మీరు లైట్ గురించి మాట్లాడుతారు, ఆ లైట్ తీసుకొచ్చిందే కాంగ్రెస్ పార్టీ. రోడ్ గురించి మాట్లాడుతారు, రోడ్ తీసుకొచ్చిందే కాంగ్రెస్ పార్టీ. ఆల్రెడీ కిష్టారెడ్డి ఎమ్మెల్యే ఉన్నప్పుడే ఈ రోడ్ శాంక్షన్ అయింది. మీరు టెంకాయలు కొట్టి మేము చేసింది అనేదానికి అది మీకు సిగ్గుచేటు. అదేవిధంగా మేము చెప్పేది ఏంటంటే, ఏ లీడర్ అయినా రాని, మీరు మా మండలంలో ఎక్కడైనా అభివృద్ధి 5 సంవత్సరాల తర్వాత చూడండి. మేము వచ్చే అధికారంలో 9 నెలల మీకు కనీసం ఒక లైట్ వేయడానికి 8 సంవత్సరాలు పట్టింది. మేము 8 నెలల కాలేదు. మీరు విమర్శించడం మొదలు పెడితే ప్రజలు ఎవరు నమ్మరు. ప్రతి ఒక్క ప్రజలు నమ్ముకునేది కాంగ్రెస్ పార్టీనే. అందుకని మన స్థానిక నుంచి క్యాడర్ నేషనల్ దాకా కూడా ఎందుకు కాంగ్రెస్ పార్టీ రాలేదనేది ఉన్నది. కానీ ప్రతి ఒక్కరు మంత్రి పైన, కేటీఆర్ పైన ప్రతి ఒక్కరు ఏం చేశారు అనేది ఉన్నది. వాళ్ళు బై ఎలక్షన్లో వచ్చి 1.25 లక్షల హామీలు ఇచ్చారు. ఆ హామీలో ఒక్క హామీ కూడా నెరవేరలేదు. అదేవిధంగా మీరు సవాల్ అంటారు కాబట్టి మేము ఎక్కడైనా సై, మీరు ఏ ఊరికి రమ్మంటే ఆ ఊరికి మేము రావడానికి సిద్ధం ఉన్నాం. ఇక్కడ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు మీరు డిసైడ్ అవ్వండి, మాకు చెప్పండి, అభివృద్ధి గురించి మాట్లాడదాం. అదేవిధంగా నీళ్ళు నిధులు నియామకాలు అంటే నీళ్ళు అంటే మిషన్ భగీరథ తీసుకొచ్చారు. అంతకుముందే నీళ్ళ పైపులు ఉండే, దానికి కలెక్షన్ పెడితే మనకు బడ్జెట్ మిగులుతుండే. వీళ్ళ కమిషన్ కోసము మిషన్ భగీరథ అని కొత్త పథకం పెట్టి 1,000 కోట్లు తినేసిన ఘనత ఈ మాజీ మంత్రి హరీష్ రావు గారిది. అదేవిధంగా నియామకాలు, ప్రతి ఒక్క ఉద్యోగం ప్రతి ఒక్కరికి ఆ పోస్ట్ ఇస్తాం, ఈ పోస్ట్ ఇస్తామని 10 సంవత్సరాలే మభ్యపెట్టరు తప్ప ఎక్కడున్న పోస్ట్ అక్కడే. మనం కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు ఇప్పుడు ఎంఆర్ఓ, ఎస్ఐ, కానిస్టేబుల్ ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు ఉన్నారు తప్ప ఇప్పుడు కొత్తగా టీఆర్ఎస్లో వచ్చినప్పుడు గవర్నమెంట్ జాబులు కొట్టింది ఎవరు లేదు.
పెట్టలేరు కూడా. ఎందుకు పెడతారు? వాళ్ళకి కావాల్సింది కమిషన్. ఎక్కడ కమిషన్ ఉందో ఆ కమిషన్ ద్వారానే పథకం పెట్టరు. రైతు బంధు పెట్టిరంటే వాళ్ళకి 100 ఎకరాల భూమి ఉన్నది, రైతు బంధు పెట్టరు. అదేవిధంగా పేదలకు 1 ఎకరం 2 ఎకరాలు ఉంటుంది. పేదలకు ఎప్పుడు ఆలోచించలేరు, ఆలోచించరు కూడా. మరి అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు.